రేవంత్ సర్కార్ ఎప్పుడు భూములకు సంబంధించి అన్యాయంగా దౌర్జన్యంగా వ్యవహరించినా ఇదంతా ఎవరి కోసం ఎందుకోసం అనే సందేహాలు తలెత్తుతూ వచ్చినాయి. వాటికి అనేక సమాధానాలు దొరుకుతూ వచ్చినాయి. ఇప్పుడు తాజాగా హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు కలుగుతున్నాయి? మనకి మరింత సమాచారం మా ప్రతినిధి లివి లైవ్ లో అందిస్తారు. లివిలి, దీని వెనక ఎటువంటి కుట్ర దాగి ఉంది? ఎటువంటిది ఆశించి ఇంత అన్యాయానికి పాల్పడుతుంది రేవంత్ సర్కార్ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు హైదరాబాద్ లంగ్ స్పేస్ పర్యావరణం దెబ్బతీసే విధంగా వన్యప్రాణులను హింసించి మరి చెట్లన్నీ పెకిలించి మరి ఎందుకింత దౌర్జన్యానికి పాల్పడుతోంది రేవంత్ సర్కార్? అదానికి భూములు కట్టబెట్టేందుకేనా అనే ఒక అనుమానం కలుగుతోంది. ఇవాళ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం దమనకాండ కొనసాగుతూనే ఉంది. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా 24 గంటలుగా అటు జేసీబీల మోత ఒకవైపు అయితే ఇటు పోలీసుల వాతలు మరోవైపు అన్నట్టుగా ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దమనకాండ కొనసాగుతున్న తీరు ఇవాళ యావత్ దేశం కూడా చూస్తుంది. దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులు ఇవాళ దీనిపై స్పందించిన దాఖలాలు మనం చూసుకోవచ్చు. ధృవరాతి ఏదైతే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అతను ధృవరాతి కూడా ఇవాళ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ, రాహుల్ గాంధీ దీనిపైన మీరు ఆపలేరా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఇలాంటి దాన్ని మీరు ఆక్షేపిస్తారా అని చెప్పేసి కూడా ధృవరాతి రాహుల్ గాంధీని హెచ్చరించిన నేపథ్యం కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమిని అప్పనంగా కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కోవడమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందనే ఒక ఊహాగానాలు పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చిన నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. 24 గంటలుగా ఏదైతే అక్కడున్న స్టూడెంట్స్ విభాగానికి అన్ని సంఘాలకు సంబంధించిన వారంతా కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయి అక్కడున్న ప్రతిదాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపైన కూడా అవహేళన చేసిన ముఖ్యమంత్రి ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కొంతమంది అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఇందులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకి వాటా ఇవ్వడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏదైతే ఈ లంగ్ స్పేస్ ఉందో హైదరాబాద్ ఆనుకొని ఉన్న లంగ్ స్పేస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలుగా వాళ్ళు ఉన్న ల్యాండ్ను ఖచ్చితంగా అప్పనంగా రాహుల్ గాంధీ ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్కు అప్పచెప్పడం కోసమే విధంగా చేస్తున్నాడు. ఇప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్కి మూసీని అప్పచెప్పే ప్రయత్నం మరోవైపు చేస్తే ఇప్పుడు మరొకసారి ఈ లంగ్ స్పేస్గా చెప్పుకునే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే అటు కాంగ్రెస్ హైకమాండ్ స్పందించట్లేదు, అందుకోసమే రాహుల్ గాంధీ నోరు మీద పెట్టలేదని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఎంత వాటా ఉంది, ఇందులో రాబర్ట్ వాద్రాకి ఎంత వాటా ఉంది, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు ఎంత వాటా ఉందని చెప్పేసి కూడా ఇవాళ విద్యార్థులంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే మనం తాజాగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ వ్యవహారం పైన ఇప్పటికీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఎవరు స్పందించలేదు. అడావిడిన మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు, మీటింగ్ పెట్టుకొని 5 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, కానీ 6 గంటలకు పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే ఈ అంతర్యం ఏంటి, ఎవరు ఎందుకు మౌనంగా ఉన్నారనే ఒక అంతర్యం అయితే ఇవాళ యావత్తు తెలంగాణ సమాజంలో మెదులుతుంది. మేధావులు కూడా ఇప్పటికీ స్పందించాల్సిన అవసరం ఉంది. చాలామంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా దీనిపైన ఇప్పుడిప్పుడే గలమెత్తుతున్నారు. ఖచ్చితంగా ఇది అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే హైదరాబాద్ నగరం ప్రజలకి ఒక తీరని నష్టం వాటిల్లుతుంది, కాలుష్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా వాళ్ళ పర్యావరణవేత్తలు కూడా కోరాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రాహుల్ గాంధీ గతంలో ఏదైతే నేవీ ర్యాడర్ వికారాబాద్కు సంబంధించిన నేవీ ర్యాడర్కు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసన అయినా కూడా మొండి పట్టుదలతో పోవడంతో ఇప్పుడు వికారాబాద్ అడవులు కూడా ధ్వంసమయ్యాయి. మరోపక్క ఇవాళ లగచర్ల ఫార్మా ఇండస్ట్రీకి ఇస్తానని చెప్పి అక్కడ కూడా అడవిని ధ్వంసం చేసే కుట్రలు చేస్తున్నాడు. మరొకసారి ఇక్కడ ఏదైతే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్ నగరానికి ఆనుకొనున్న ఈ భూమిని కూడా అప్పచెప్పడం కోసమే విధంగా చేయడం వల్ల రానున్న రోజుల్లో మనిషి జీవితమే ప్రశ్నార్థకం కానుంది, మనిషి మనుగడే ప్రశ్నార్థం కానుందని చెప్పేసి కూడా ఇవాళ పర్యావరణవేత్తలు కావచ్చు విద్యార్థులంతా లోకం కూడా ఇవాళ మండిపడుతున్నారు. అంతేకాదు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే టాప్ యూనివర్సిటీలలో ఒకటిగా ఉంది దేశవ్యాప్తంగా. అందులో అనేక రాష్ట్రాలకు చెందిన సంబంధించిన వారు ఉన్నారు. అంతేకాకుండా అనేక కోర్సుల్లో కూడా అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా కూడా రీసెర్చ్ చేస్తాము మేము, అక్కడ ఏదైతే చెట్లను కావచ్చు, చెట్లపైన కావచ్చు, అక్కడ భూమిపైన కావచ్చు, అక్కడ ఉన్న వాటర్ రిసోర్స్ కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులపైన కూడా మేము రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 400 ఎకరాలు తీసుకుంటే మేము ఎక్కడ రీసెర్చ్ చేయాలి, యూనివర్సిటీకి ఉన్న గుండెకాయనే తీసేస్తా అంటే అది బతకడం ఎలా, దాన్ని మనగడేలా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న తీరు ఇవాళ సభ్య సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, మీరు ఏమన్నా చేయండి, అది మా ప్రభుత్వం ల్యాండ్, మేము ఖచ్చితంగా మా వంతుకు మేము అమ్ముకుంటాం, మీరు ఏమన్నా కానీ అనే తీరుగా ఇవాళ వివరిస్తున్న తీరును కూడా వాళ్ళ ప్రజల్లో కావచ్చు విద్యార్థుల్లో మరింత
ఉద్ధృతం చేస్తుంది, ఉద్యమాలకు పెట్టింది పేరుగా తెలంగాణ ఉద్యమం. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసమే ఇందిరాగాంధీ ఇస్తే ఇవాళ వచ్చిన తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి అమ్మడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులు చెప్తున్నారు, విద్యార్థులను చెప్తున్నారు, మా ప్రాణాలు పైనా సరే ఖచ్చితంగా ఈ ఊపిరితిత్తులుగా ఉన్న ఈ హెచ్సియు భూములను మేము ఇవ్వము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. నిన్నటికి నిన్న హెచ్సియు రిజిస్టర్ సైతం దీనిపైన ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి సర్వే చేయలేదని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం అందకు మొండిగా మా గతంలోనే సంతకాలు చేశాము, సంతకాలు చేసిన పేపర్లు అని చెప్పేసి కూడా లీక్ వార్తలు ఇస్తూ ఒక కాలమెల్ల తీసే ప్రయత్నమే చేస్తుంది. కానీ దీన్ని అమ్మమ్మని ఇక్కడ మాత్రం చెప్పడం లేకపోవడంతోనే విద్యార్థుల్లో ఉద్యమం మరింత ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఇవాళ చాలామంది మేధావులు కూడా ప్రశ్నించారు. ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర వినూత్నంగా నిరసన జరిగితే మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చి వారికి మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇప్పటికైనా మేధావులు మేల్కొని మరింత దీనిపైన పోరాడాల్సిన అవసరం ఉంది, ఈ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు అన్నీ కూడా ఇప్పటికే సిపిఐ సిపిఎం కూడా అక్కడికి వెళ్ళి పొద్దున వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం వెనుకకు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వికారాబాద్ అడవులను ధ్వంసం చేశారు, మరొకసారి ఈ హెచ్సియు భూములను ధ్వంసం చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏమవుతుంది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరితారం పేరు మీద మొక్కలు పెంచితే రేవంత్ సర్కార్లో మొక్కలను విధ్వంసం చేస్తుండు, గతంలో కట్టడాలు కడితే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ అందులో గుంటనక్కలు ఉన్నాయని ఏదైతే ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి విద్యార్థులు సైతం అదే ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. వారంతా పెయింట్ వేసి గుంటనక్కలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, మీరు రండి చూద్దాం, ఇవాళ జాతీయ పక్షి అయిన నెమలిని ఇక్కడ నెమళ్ళ ఆర్తనాదాలు మీకు వినిపిస్తలేవా అని చెప్పేసి కూడా వారంతా కూడా దుయ్యబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే అప్పుల పాలైన తెలంగాణ అప్పుల పాలైందని చెప్పిన ముఖ్యమంత్రికి ఈ భూములే కలిసి వచ్చినాయా, ఈ భూములని అమ్ముకుంటాడా? ఇవాళ ఏదైతే అక్కడ పోర్ట్ సిటీ పైన ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చెప్పిండో అక్కడ భూములు 50,000 ఎకరాలు సేకరిస్తామన్నాడు, అక్కడ ఇచ్చుకోండి, అక్కడ అమ్ముకోండి, మాకేంది గతి, మాకెందుకు వచ్చింది గతి అని చెప్పేసి కూడా విద్యార్థి లోకమంతా కూడా ఏకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది రాబర్ట్ వాద్రాకి వాటా ఇవ్వడం కోసమే ఈ విధంగా హైదరాబాద్ నగరంలో నడిబొడ్డునున్న ఈ భూమిని అమ్మకానికి తాకట్టు పెట్టాడనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటు ఆదానికి సంబంధించి మూసీని కట్టబెట్టడం, ఇటు అక్కడ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్కు వికారాబాద్ అడవులు కట్టబెట్టడం, మరోపక్క ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆదాని అంబానీలకు కాకుండా ఇవాళ రాబర్ట్ వాద్రా కట్టబెట్టడం, ఏదేమైనా మొత్తం కార్పొరేట్ వ్యవస్థనే ఇవాళ గుప్పిట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి భూముల అక్రమ వేలమేయడం కావచ్చు, భూములు అమ్మడం అనేది కూడా ప్రధానంగా జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే మేధావులు అంతా మౌనం వీడాలి, ఖచ్చితంగా ఈ భూములపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా విద్యార్థి లోకం అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఒక జేఏసీగా ఫామ్ అయి ఉద్యమిస్తున్న పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ అగ్రనేత రాహుల్ గాంధీ నోరు మెదుపాలి, నోరు మౌనం వీడాలి. ధారావిలో జరిగితే అనేక సందర్భాల్లో లేటర్లు రాశాడు, అక్కడ ఉద్యమించాడు, కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరిగితే ఎందుకు కనిపిస్తలేదు అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ కమిషన్లు ఇస్తున్నాయే, ఈ విధంగా మౌనంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళ ధీటుగానే విద్యార్థి లోకమంతా ప్రశ్నిస్తుంది. స్వేచ్ఛ రైట్ లెవెల్